కొడుకు ఎక్కడున్నాడు? చంద్రబాబు నాయుడే పెద్ద కొడుకు. ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. అది ఇప్పుడు తెల్లారందే వచ్చిస్తున్నారు అంతలో అప్పుడు మా ఇంటికి వచ్చి అలాగమ్మా, అంటే పెద్దవాళ్ళతో పాటు వికలాంగులు, మన ఇంట్లో ఎవరైనా వికలాంగులు ఉంటే వాళ్ళకి 3,000 నుంచి 6,000 చేస్తారు. ఇదిగోండి. చాలా బాగుంది. 3,000 నుంచి ఒక్కసారిగా 6,000 చేయడం అంటే అంటే కుటుంబానికి మనకి ఎంతో కొంత ఆసరా. ఆయన ఆలోచన తీరు ఎలా ఉంటుంది చంద్రబాబు గారు? నాకు మామూలుగా నేను వికలాంగులన్నా, నాకు ఆ టైంలో 3,000 వచ్చేది. ఇప్పుడు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు రాగానే ఒకేసారి 6,000 చేశారు. అంటే 6,000 అంటే రోజుకి 200 పడుతుంది. నాలాంటి పని చేసుకోలేని వ్యక్తికి రోజుకి 200 అంటే గవర్నమెంట్ నుంచి సాయం మామూలు సాయం కదా. అది ఒక మనిషి సగటు కాలం జీవితకాలం బతికేసుకోవచ్చు. నెలకు 6,000తో రోజుకి 200. ఇదిగా ఆలోచిస్తున్నా కూడా ఇంకా ఏదో అది చేయలేదు ఇది చేయలేదు లేకపోతే వీళ్ళ పని అసలు మనం ఎవరైనా సరే పుట్టకంగానే కోటీశ్వరులతో పుట్టరు. వాళ్ళకైనా కొంచెం టైం ఇవ్వాలి. కొంచెం టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాత మనం చూడాలి. వీళ్ళకి 5 సంవత్సరాలు టైం ఇచ్చారు, ఏం చేయలేదు. వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి కూడా టైం ఎంతో కొంత ఇవ్వాలి కదా. 1 సంవత్సరం అయింది ప్రస్తుతానికి. రోడ్లు మనకు అభివృద్ధి ఉండాలి, రవాణా వ్యవస్థ బాగుంటే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, డబ్బులు జనరేట్ అవుతాయి. మంగళగిరి తెనాలి రోడ్డు ఉంది. ప్రజెంట్ అయితే రేవేంద్రపాడు నుంచి తెనాలి దాకా రూట్ బ్రహ్మాండంగా వేస్తున్నారు. బ్రహ్మాండంగా జరుగుతున్నాయి పనులు. అట్లాగా టైం ఇస్తే ఒకేసారి రాష్ట్రం అంతా ఒకేసారి వేయాలంటే ఎక్కడికక్కడ సిస్టమ్ మేనేజ్మెంట్ చేయాలి కదా. అందుకనే గవర్నమెంట్ కూడా టైం ఇచ్చి నాకు ఆ పథకాలు రావట్లేదు ఈ పథకాలు రావట్లేదు అని కాకుండా కొంత సమయం ఇవ్వాలి గవర్నమెంట్ కూడా. అప్పుడే లోటుబాట్లు తెలుస్తాయి, వాళ్ళకు కూడా ప్రజలు దేని మీద ఆసక్తిగా ఉన్నారని తెలుస్తాయి. వికలాంగులు అనేపాటికన్నా కొద్దిగా అంటే వాళ్ళల్లో వాళ్ళు మనోవేదన కూడా ఉంటుంది. నేను కుటుంబానికి ఆసరా అవ్వలేకపోతున్నాను, పని చేసుకోలేకపోతున్నాను, గట్టిగా ఏదైనా పని చేయలేకపోతున్నాను ఆ ఇది లేకుండా మీ వంతుగా మీరు ఇంట్లో కుటుంబానికి 6,000 ఇస్తున్నారంటే సంతోషమే కదా. మరి కుటుంబ సభ్యులు చాలా ఆనందంగా ఉంటారు కన్నా. మరి ఇప్పుడు మనమంతా పని చేసినా చేయకపోయినా 6,000 ఇస్తున్నాం. ఇప్పుడు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి 6,000 ఇస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. వీడు ఖాళీగా ఉండట్లేదులే, ఎంతో కొంత చేతికి ఆసరాగా ఒక 6,000 ఇస్తున్నారని ఇంట్లో వాళ్ళు కూడా ఆనందపడతారు కదా. శుభ్రంగా 100కి 100% కూటమి ప్రభుత్వం చక్కగా చేసుకుంటా పోతుంది. ప్రజలు కూడా ఒక రోజు 2 రోజులు ఆలోచించుకుని వాళ్ళకి సమయం ఇవ్వండి. నాయకులకి మీరు అది చేయలేదు ఇది చేయలేదు అది చేయలేదు ఇది చేయలేదు అని వాళ్ళని మైండ్ డైవర్ట్ చేయకుండా కొంచెం సమయం ఇస్తే వాళ్ళు మీ యొక్క ఇబ్బందుల పైన పోరాడే టైం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పదే సంవత్సరం కళ్ళు మూసేసుకున్నాం, ఇంకా 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి నేను వస్తాను, మొత్తం ఒక్కొక్కటి బట్టలు ఉపదేశం ఇంకా ఆయన ఏం తెలుసుకోలేరంటారా? జనాల నాడి కానీ జనం ఎందుకు మనకి ఇచ్చారు అనేది. ఏదైనా అన్న సొసైటీ అనేది పక్కన తిరిగే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఆయన కూడా ఆయన పక్కన తిరిగే బ్యాచ్ మీద ఆధారపడి ఉన్నాడు. వాళ్ళందరూ ఒకేసారి వెళ్ళిపోతున్నారు ఆయన దగ్గర నుంచి. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏందో ఆయనకి అర్థం కావట్లేదు. ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు అంతే అంతే. ఇంకా రాకూడదండి, అట్టండి అతను రాకూడదు. నేనైతే 4 సంవత్సరాలు ఏం బాధపడ్డాండి. నా పిల్లోడికి బాగా సీఎం కాంప్లెక్స్కి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకోవాలి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా పట్టించుకోవాలి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా పట్టించుకోవాలి. ఎక్కడ తిరిగినా ఎవ్వరు పట్టించుకోలేదండి. వాలంటీర్లు చేస్తాను కూడా అబ్బాయి ఇప్పుడు చేస్తున్నారు, ఎక్కడ చేయలేదండి. వాళ్ళు నన్ను అయితే పెన్షన్ తీసేశారు, రేషన్ కార్డు తీసేశారు, హెల్త్ కార్డులు తీసేశారు. మా అబ్బాయికి ఏం లేకుండా చేశారండి. మేమైతే బోళ్ళు బాధపడ్డాం. కిడ్నీలు తేడా వచ్చి అప్పులు చేసి తీర్చుకున్నాం మా అబ్బాయి కోసం. ఇప్పుడు కూడా కష్టపడి చేయాల్సి వస్తుంది. ఇంకా అస్సలు లేదండి, ఇంకా అసలు అట్లాంటి వాడు వచ్చినా ఇది లేదు. పరదాలు కట్టుకుని తిరిగినోడికి జనం సమస్యలు ఏం అర్థమవుతాయి? పరదాలు కట్టుకుని తిరిగావు నువ్వు, నీకు జనం సమస్యలు ఎలా అర్థమవుతాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనంలో తిరుగుతున్నాడు, లోకేష్ బాబు జనంలో తిరుగుతున్నాడు, లోకేష్ బాబు అందరూ నాయకులందరూ జనంలో తిరుగుతున్నారు. వాళ్ళకి అర్థమవుద్ది కష్టం సుఖం. బాబాయ్, దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ఆయన చెప్పినట్టుగా ఈ పెన్షన్లు కానీ పెద్దవాళ్ళకి రూపాయి కూడా తగ్గకుండా అది కూడా టైంకి సకాలంలో ఇస్తున్నామని చెప్తున్నారు. ఇవి ఎప్పుడు వస్తుంది పెన్షన్? ఏమైనా తగ్గిస్తున్నారా? తగ్గిట్లా మామూలుగానే టైంకి వస్తుందా? పొద్దున్న 5 గంటలకి వచ్చేస్తున్నారు. పొద్దున్న 5 గంటలకి ఇస్తున్నారు. అంత పర్ఫెక్ట్ 10 ఇంట్లో మొత్తం ఊరు కంప్లీట్ చేసేస్తున్నారు. అందరికి పర్ఫెక్ట్గా ఇస్తున్నారు, ఎవరికి రూపాయి తగ్గించేవట్లేదు. సో ఇప్పుడు వాడు చేసిన దానికి, జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ఇప్పుడు రాష్ట్రం అల్లాడిపోతుంది. వీళ్ళు ఇప్పుడే గాడిలో పెడుతున్నారు. ఇది టైం పట్టిద్ది, ఒక 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు పట్టిద్ది. ఇంకా ఇప్పుడు ఈ పెద్ద ఆయన ఉన్నాడు, ఈయన కనీసం ఆలోచన. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు కదా, ఇంతకు ముందు రోడ్లు లేవు, ఇంకా ఏదో అభివృద్ధి చేస్తున్నారు కదా, కొద్దిగా టైం తీసుకుంది ఇద్దామనే ఆలోచన ఉందంటారా జనాలు? 10 సంవత్సరాలు ఇవ్వాలి, జనం ఆలోచించాలి. 10 సంవత్సరాలు ఇస్తే మళ్ళీ మునుపటి పరిస్థితి వచ్చింది ఆంధ్రాకి.
ఇండియాలో నెంబర్ 1గా తయారు చేస్తారు వీళ్ళు ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి నేనున్నప్పుడే బాగుంది, నేను అప్పు చేసైనా లేకపోతే ఆస్తులు తాకట్టు పెట్టైనా నేను డబ్బులు ఇచ్చాను జనాలకు అంటున్నారు. ఇప్పుడు అందుకే 13 లక్షల కోట్ల అప్పు ఉంది. 2 లక్షల కోట్ల అప్పు 13 లక్షల కోట్లు అయింది. అవన్నీ ఇప్పుడు ఎవరి మీద ఎత్తాడు? 100 రూపాయల నుండి వాళ్ళు 200 అమ్ముతున్నారు. మరి అవన్నీ మన మీదే చేసేది. అంతేగా? జనం ఆలోచించాలిగా. ఈ ఆలోచన ఎందుకు పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఆలోచించాలి, జనం ఆలోచించాలి. అప్పు ఆడదెత్తారు, ఎవరిస్తారు? అవి మన మీదే వేస్తాడు. కాబట్టి అప్పు చేయకుండానే రాష్ట్రానికి ఆదాయం రావాలంటే ప్రజలు సహకరించాలి ప్రభుత్వానికి. రోడ్లు కానీ అప్పుడే నాయకులు కూడా చేయగలుగుతారు. కూటమి ప్రభుత్వం వాళ్ళు ఒక మాట మీద ఉండి ఈ రోజున నిదానంగా అయినా చేసుకుంటా వస్తా ఉంటున్నారు. ప్రజలు చేస్తారండి. నమ్మకం ఉందంటారా? ఒక్కసారి అందరికీ నమ్మకం ఉంది. నిదానంగా చేస్తారు. ఒకసారి ఎవరికి అవ్వదు. ఇటు అప్పులు కట్టుకోవాలా, వాళ్ళకి రుణాలు కట్టుకోవాలా, ప్రజలకి పెన్షన్లు ఇవ్వాలా, పథకాలు ఇవ్వాలా, పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు యువతకి రావాలి. అన్నీ వస్తే సక్రమంగా జరుగుతుంది. కళ్ళు మూసుకున్నారు, ఇంకో 4 ఏళ్ళు కూడా కళ్ళు మూసుకొని మనం వస్తాం అంటున్నాడు ఆయన. ఈ సంవత్సరంలో చేయగలిగిందంతా చేస్తానే ఉన్నారుగా. ఎవరు ఇదిగో నాకు అది బాగోలేదు, ఇది బాగోలేదు. మరి ఈ రోడ్డు రావాలంటే లీటర్ ఆయిల్ 10 నిమిషాలు అయిపోద్ది. ఇప్పుడు 50 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది బండి, స్మూత్గా వెళ్తుంది. రోడ్లు మట్టి నెంబర్ 1గా చేపిస్తున్నాడు. అంతా బాగుందండి ప్రభుత్వం. ఇంకొక 20 ఏళ్ళు ఉండాలి ఇదే ప్రభుత్వం. అన్న చంద్రబాబు గారు వచ్చాక 3,000 6,000 చేశారు మీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా. అంటే ఈ నువ్వు పని చేసుకోలేవు, చాలా ఇబ్బందిగా ఉన్నావు. ఎట్లా ఉందన్న ప్రభుత్వం? ఎట్లా ఉంది? బాగుంది. చంద్రబాబు గారు మన ఇంట్లో మీ అన్నలాగా తండ్రి లాగా చేస్తున్నాడంటావా? సాయం చేస్తున్నారు. అంతకుముందు ఎంత వచ్చాయి? 3,000 ఇప్పుడు 6,000. ఏమైనా తగ్గిస్తున్నారా? లేదు, టైంకి ఇస్తున్నారా? టైంకి ఇస్తున్నారు. ఎట్లా ఉందంటావు చంద్రబాబు గారి ప్రభుత్వం? బాగుంది. ఆ? బాగుంది. నీకు ఇప్పుడు ఆ డబ్బులు ఎలా ఉపయోగపడతాయి అన్న? దేనికి ఉపయోగపడు. ఇంట్లో ఇస్తున్నావా? ఇంట్లో ఇస్తున్నా. అమ్మా నాన్న వాళ్ళకి? అమ్మందా నాన్న లేదు. బియ్యం కొనుక్కోవడానికి కానీ, మందు బిళ్ళని కానీ ఏదైనా కానీ ఉపయోగపడుతుందా? పడుతుంది.